వేదాలు పూర్తి చేసి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి గణపతి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. వేదజ్ఞేయ ప్రభావం విసర్జిత కలుషం రామలింగం వందే चली गोत्र श्री स्वामी कौंडी गोत्र గొప్ప విషయం కాబట్టి అటువంటి ధర్మాన్ని ఆచరించే మనందరం కూడా భక్తి శ్రద్ధలతో పునీతులం కావడానికే ఆ యొక్క మహాకుంభమేళ జరుగుతున్నది. అటువంటి కుంభమేళతో సహా ఇంకా 12 నదుల జలంతో ఇక్కడ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని గురువు గారు చేస్తూ మన మీద ప్రోక్షణ చేస్తారు. మనందరం నమస్కారం చేసుకుందాము.
రక్షాసూత్రాలు మీ దగ్గరకు వస్తున్నాయి, ధరించుకోండి. ఒక్కసారి ఇక్కడ స్వామివారు ధరించే యజ్ఞోపవీతం మాసిక ధారణ చేస్తూ ఉన్నారు. నమస్కారం చేసుకోండి. జై బోలో దుర్గాలింగేశ్వర భగవానికి జగదంబాకి ఓం విశ్వేశ్వరదేవదేవ భగవతిరజాత దివ్య కళ్యాణ మహోత్సవ కాలంలో మహాదేవ శంభో శంకర కన్యాదానం చేసేటువంటి సమయం ఆసన్నమైంది. ఆ యొక్క హిమవంతుడు పరమేశ్వరుడికి అంటే పార్వతీదేవి చేస్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ శివబుద్ధాలు జపిస్తూ మహాసంకల్పనాన్ని పఠిస్తూ అంచేత అందరూ కూడా ఇదిగో జనకరాలని నమస్కారం చేసుకోండి. పార్వతీ స్వామివారి శుభముహూర్తం తర్వాత అమ్మవారిని పరమేశ్వరుడికి అమ్మవారికి దర్పణ సందర్శన అర్థంలో పూజిస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి.
కళ్యాణం 5వ తారీఖు తెల్లారిగట్ల ఈరోజు స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి టెంపుల్ చెరువుగట్టు జడల రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం జరుపుతూ 9 రోజుల పాటు ఈ ఉత్సవం నిర్వహించేటువంటి ఒక సాంప్రదాయము తరతరాలుగా వస్తుంది. ఇక్కడ కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుద్ది, మేలు జరుగుద్ది అనేటువంటి ఒక సాంప్రదాయం తరతరాలుగా కంటిన్యూ అవుతూ ఉంది. శ్రీశైలం తర్వాత అంత పవిత్రమైనటువంటి ఆలయం ఈ చెరువుగట్టు ఆలయం. ఇది మినీ శ్రీశైలంగా పిలుస్తారు. ఇంత పవిత్రాత్మకమైనటువంటి ఈ టెంపుల్ కళ్యాణంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ కళ్యాణంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి నా నియోజకవర్గ ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు మంచి జరగాలని, మేలు జరగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ఎంపీ గారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ జిల్లాను, మా నియోజకవర్గాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి మరింత శక్తినియాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. ప్రజలందరికీ మేలు జరగాలి, అట్లాగే మా పాత్రికేయులందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి భగవంతుని కోరుకోవడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి 116, బైరు రాజేష్ 101 రూపాయలు, మారపాక సీన్ గారు 100 రూపాయలు, 100 రూపాయలు, అక్కల నాగరాజు 100 కట్టాలు, స్వామివారి కట్నాలండి, స్వామివారి కట్నాలు, స్వామివారి కట్నాలు, స్వామివారి కట్నాలు, స్వామివారి కట్నాలు 50 రూపాయలు, అలవేల పరమేశ్వర 101 రూపాయలు, శ్రీనివాస్ రెడ్డి 200 రూపాయలు, అలవేల నరసింహ లలిత 100 రూపాయలు, రెడ్డి గారు 200 రూపాయలు. నల్లగొండ జిల్లా చెరువుగట్టులో ఈరోజు శ్రీ శ్రీ జడల రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కళ్ళ విందుగా జరిగింది. ఈ సందర్భంగా మన నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారము దాదాపు 1200 మంది ఫోర్స్తో మేము భద్రతా ఏర్పాట్లు చేపట్టాము. ఎటువంటి వంటి ఇన్సిడెంట్ జరగకుండా క్యూ లైన్లు మెయింటైన్ చేసుడు, మరియు కళ్యాణం ఉన్నటువంటి గ్యాలరీస్లో కూడా సిబ్బందిని ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఎటువంటి దొంగతనాలు జరగకుండా, పిక్ ప్యాకెటింగ్ అండ్ చైన్ స్నాచింగ్ జరగకుండా సిసిఎస్ వాళ్ళతో పాటు షీ టీములు, అదేవిధంగా మా సిబ్బంది అందరం కలిసి నాగడపల్లి ఎస్ఐ గారు, సిఐ గారు అందరం కలిసి మా సబ్ డివిజన్ ఫోర్స్ అంతా కూడా సమిష్టిగా కృషి చేసి ఎటువంటి అవకతవకలు లేకుండా మంచిగా జాగ్రత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా మిగిలిపోయిన భక్తులు అయితే తలంబరాలు సమర్పిస్తున్నారో వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో వచ్చి భక్తునికి మొక్కులు సమర్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభైదం దక్షమాగే వహంతం నాగం పాసం చ ఘంటాం ప్రళయహుతవం సంక్షం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఈ యొక్క క్షేత్రంలో వెలసినటువంటి జడల రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం
షోడశ శిలా నిర్మిత స్తంభములు కల అత్యంత వైభవోపేతమైనటువంటి కళ్యాణ మంటపంలో విశేషంగా రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని కళ్యాణం జరిగింది. ఈ యొక్క కళ్యాణంలో పాల్గొనేటటువంటి సమస్త ప్రజలకు, భక్తులకు, చూచిన వారికి, విన్నవారికి, ప్రత్యక్షంగా ఉన్నవారికి కూడా మనస వాచ కర్మణ ఆ భగవంతుడు జడల రామలింగేశ్వర స్వామి ధర్మ అర్థ కామ మోక్షములను అనుగ్రహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సమస్త ప్రజలకు ఆ భగవంతుని అనుగ్రహం అందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. తెలంగాణ రాష్ట్రం శైవక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో ఎంతో భక్తి ప్రపత్తులతోటి రథసప్తమి పర్వదినం సందర్భంగా నిన్నటి రోజున అంకురారోపణ అనే కార్యక్రమాన్ని పూర్తి చేశాం. నా పేరు అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావధాని, తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు, శైవాగం పండితులు నా ఆధ్వర్యంలో అర్చక బృందం పర్యవేక్షణలో ఈవేళ ఉదయం తెల్లవారుజామున 4 గంటల గడియల నుంచి ఇప్పుడు దాకా కూడా స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా జరిగింది. రాష్ట్రం, దేశం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ధర్మం సనాతన హైందవ ధర్మాన్ని భుక్తి పొందాలని ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఇటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పార్వతీ జడ రామలింగేశ్వర స్వామిని కోరుకుంటూ స్వస్తి శతాయుఃపురుషేంద్రియ ఏర్కొండ అంజయ్య జగన్మావుడి 500 50 రూపాయలు నరేష్ 1 రూపాయి సాగరి కట్నాలు రావాలమ్మ సాగరి కట్నాలు చింతలా 50 రూపాయలు రావుల మల్లయ్య 100 రూపాయలు మెరుగ రామయ్య 120 రూపాయలు చిలకల గణేష్ 100 రూపాయలు పొలగాని సైదులు 100 రూపాయలు స్వామివారి కట్నాలు స్వామివారి కట్నాలమ్మ 5 సైదులు కావాలి 20 రూపాయలు స్వామి 50 రూపాయలు 100 రూపాయలు స్వామివారి సత్యనారాయణ 50 రూపాయలు స్వామివారి కట్టాలండి స్వామివారి కట్టాలు రావాలండి